దా 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 లాంగ్ పోయినట్టున్నాయి దూరంగా. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరే పెంచుతున్నారా సురేష్ అయితే ప్రకృతి సిద్ధంగా పెంచుతున్నాం కదా, చుట్టూ ఫెన్సింగ్ అలాంటివి ఏం లేవు. మామూలు ఒక దాంట్లో నైట్ ఒక టైంలో వాళ్ళు తోలుతాం, తర్వాత ఇక్కడనే పెరుగుతుంటాయి. ఇక్కడనే మొత్తం ఇక్కడనే ఉంటాయి, నార్మల్ గా ఉంటుంటాయి. ఇక్కడ దూరంగా పచ్చేళ్లలోనే ఇక్కడ తిరుగుతున్నట్టున్నాయి అన్ని. ఇక్కడ ఓపెన్ ప్లేస్ మొత్తం. మన ఇంటికాడ ఎట్లా పెరటికోళ్ళం వేస్తాం అదే విధంగా పెంచుతున్నాం. అంటే ఇవి నాటుకోలే అంటారు? నాటుకోళ్ళే. అంటే ఎన్ని సంవత్సరాలుగా పెంచుతున్నాయి దీన్ని కూడా ఎట్లా? ఇది దాదాపు అంటే తాత చెప్పేటోడు, కోళ్ళు ఉంటే మన బాయికాడ మంచిగా ఉంటదిరా, ఏదైనా కనబడుతుంటే అన్ని ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంటది అని చెప్తుంటారు తాత. కుక్క, కోళ్ళు, వ్యవసాయం అంటే అన్నిటికీ అంటే చెప్పిన కింద వ్యవసాయం అంటేనే ప్రతి ఒక్క జీవరాశి బతికితే మనకు అది కళ్ళలో ఎక్కువ ఉంటది, మంచిగా కలిసి వస్తుంటది ఏదైనా. చాలా రోజుల నుంచి ఇప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి బాయికాడ పెంచుతూనే ఉంటాం, ఎప్పుడు ఒక బ్యాచ్ లెక్క పెంచుతాం. ఎక్కడికి వెళ్ళి తాతనైతే అంతకుముందు పెరటి కోళ్ళనే కంటిన్యూ చేయించినాం. ఇప్పుడైతే బ్యాచ్ అయితే బయట నుంచి వస్తున్నాం అనమాట. కుక్కలు పట్టినాయి ఇంత ముందు ఉంటే మన బాయికాడే. ఇప్పుడు మాత్రం ఇవి బ్యాచ్ లెక్క తీసుకొస్తున్నాం, ఒక 100 అట్లా పిల్లలు తీసుకొస్తున్నాం. కరీంనగర్ ఏరియా నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి క్రాస్ బ్రీడ్ అయి వస్తాయి, గిరిరాజ్యం క్రాస్ బ్రీడ్ తీసుకొస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా పెంచుతుంటాం. గట్టిగా ఉంటది కూడా, ఇట్లా ఓపెన్ ప్లేస్ లో మొత్తం తిరిగి వస్తుంటది ఇక్కడ చుట్టుపక్కల. అంటే ఇప్పుడు ఒక్కటి కరీంనగర్ నుంచి వస్తున్నాయి 100 కోళ్ళు ఒకటేసారి తెస్తున్నాం, ఒక్కొక్క బ్యాచ్ లాగా. మనకి ఎంత పడుతుంది అప్పుడు తెచ్చిన? ఒకటి 100 రూపాయల నుంచి 120 రూపాయలు అట్లా ఆ విధంగా పడుతుంది. 100 రూపాయల నుంచి 120 అంటే ఆల్రెడీ పావు కిలో దాకా అయ్యి వస్తుంటది. ఓకే, పావు కిలో. చిన్న పిల్ల, మరీ చిన్న పిల్ల 1 డే చిక్కు 50 రూపాయలు 40 రూపాయలు అట్లా అమ్ముతుంటారు. కానీ అవి తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర ఇక్కడ తట్టుకోలేవు, అవి ఈ వెదర్ కి తట్టుకోలేక చనిపోతున్నాయి. తట్టుకుంటే చాలా మంది పెంచుతున్నారు, కానీ మనం పెంచేది న్యాచురల్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ అవి వాటికి బాగా మెడిసిన్ ఇవ్వాలి మళ్ళీ ఫస్ట్ డే నుంచే. ఇంకా అట్లా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎదిగిన పిల్లలు అయితే తట్టుకోగలుగుతాయి. అంటే ఇప్పుడు దీంట్లోకి ఏమైనా మెడిసిన్స్ ఇస్తాను? ఇప్పుడు ఏమి ఇయ్యనక్క, ఏం మెడిసిన్ ఇయ్యను, నార్మల్ గా వదిలిపెడితే తింటాయి, వస్తాయి, ఇక్కడ పడుకుంటాయి. అంటే దీంట్లోకి ఏమైనా పురుగులు లాంటివి పడతాయి అంటారు, అసలు కొన్ని ఇంజెక్షన్స్ సీజనల్ చేంజ్ కాగానే కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలని అంటుంటారు. మరి అదే ఇప్పుడు మనం ప్రకృతి సిద్ధంగా పెంచుతున్నప్పుడు బాగా లాంగ్ వేస్తుంటది, తిరుగుడు ఫ్రీగా ఉంటది, అది ఫ్రీగా దానికి ఎక్సర్సైజ్ అవుతుంటది. ఒకటే దగ్గర మనం ఇప్పుడు కోళ్ళు మనం మొత్తం ఒకటే దాంట్లో మోసేసి క్లోజ్ చేసి పెంచుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అందులోనే బాగా అవి రెట్టలు వేస్తుంటాయి కదా, అవి పెంచుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాళ్ళ కంటి డిసీజులు రావడం, అందులోనే ఉండి ఎక్సర్సైజ్ కాక ఇక్కడ ఇప్పుడు ఒక 1000 కోళ్ళు ఇదే 20-30 ఫీట్లలో తిరుగుతున్నప్పుడు ఇదే ప్లేస్ లో ఇంతే చిన్న ప్లేస్ లో తిరుగుతున్నప్పుడు ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ కాకపోయేసరికి వాటికి సరిగా గట్టితనం ఉండదు, జల్దీ డిసీజులు రావడం అవన్నీ ఉంటుంటాయి. అట్లా కాకుండా మనం పెరటి కోళ్ళ లెక్క మనం ఫ్రీగా వదిలేసి పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్సర్సైజ్ అవుతుంటాయి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా మధ్యలో ఏమైనా చిన్న చిన్న మొక్కలు తినడం, ఆ మొక్కల నుంచి కొంచెం మెడిసిన్ వాల్యూస్ రావడం, వాటికి అంత గట్టితనం ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ గా ఈ వెదర్ లా ఎండకు తట్టుకోవడం అది ఆటోమేటిక్ గా దానికి అలవాటు అవుతుంది, ఎండకి వానకి చలికి తట్టుకుంటాయి. ఇక బాడీ అలవాటు అవుతుంది, ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు వస్తుండే చిన్న చిన్న డిసీజులు, ఏదైనా కోడికి ఒక్కదానికి వచ్చి కొంచెం డిమ్ము కనబడదు అంటే దాన్ని తీసుకుపోయి పక్కకు పెట్టేసేయాలి, దాంట్లో తినియొద్దు. దాంతో వాటర్ తాగితే అన్ని కలిసిన దగ్గర అన్ని తాగుతున్నప్పుడు అది తాగింది అనుకో అన్నిటికి అంటుకుంటుంది ఆ డిసీజ్. ఏదైతే డిసీజ్ వచ్చింది ఉంటుందో దాన్ని తీసుకుపోయి పక్కకు పెట్టుకోవాలి. ఎలాగ తెలుస్తుంది నీకు మొత్తం అది ఒక డిసీజ్ వచ్చింది? ఇక తాత నుంచి నేర్చుకున్న పద్ధతి, చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాక వీటన్నిటిని. ఇప్పుడు ఇవన్నీ నెలలు పెంచుతావు సురేష్? ఇప్పుడు మరి ఒక కోడిని ఇవి ఒక 4 నెలలు 5 నెలలు పెంచుతాక. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మనం బ్రాయిలర్ కూడా ఒక 45 days కాగానే ఇచ్చేస్తుంటాం పూర్తిగా మెడిసిన్ తోటి. అది తినడం వల్ల చాలా మందికి తెలిసినాకనే తింటున్నాం. సరిగ్గా అంటే గమనించలేకపోతున్నారు జనాలు. ఎట్లా అంటే ఇప్పుడు 12 years 10 years లేడీస్, చిన్నపిల్లలు మెచ్యూర్ కావడం అవన్నీ ఉంటున్నాయి ప్రాబ్లమ్స్. మనం వాటి వల్ల అంటే డైరెక్ట్ మనం చికెన్ తింటలేం, మెడిసిన్ తింటాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా కాకుండా మనం పెరటి కోళ్ళని పెంచుకుంటున్నప్పుడు లాంగ్ టైం పెరుగుతుంటాయి అనమాట. ఇవి షార్ట్ టైమ్ లో రావి, న్యాచురల్ గా బయటకు పోయి తింటుంటాయి. గట్టితనం ఫుడ్ సరిగ్గా ఉండక మనకి అంతే, ఫుడ్ సరిగ్గా కరెక్ట్ టైం తిన్నాం అనుకో మంచిగా గట్టిగా అవుతాం, లావ్ అవుతాం బాగా, మనం గట్టితనం ఉండదు. అట్లా కాకుండా ఒక రోజు మన వెనకటి తాతలు 2 పూటలు తినేది నిజానికి. సరైన ఫుడ్ 2 పూటలు తింటే సరిపోదు అనమాట నిజానికి. కానీ ఇలా 3 పూటలు తిని ఇట్లా అవుతున్నాం, అలా గట్టితనం లేదు. ఎవరైనా వచ్చి వెనక గుద్దుతే కింద పడతాం అవసరం అయితే. అట్లా కాకుండా గట్టితనం ఉండాలంటే లాంగ్ టైమ్ లా తిన్న కొంచెం అయినా ఒక రోజు తినకుంటున్నాం అనుకో కొంచెం గట్టిగా ఉంటాం వర్క్ చేసుకుంటా. అవి బాగా ఫ్రీగా తిరిగి కొంచెం కొంచెం తినుకుంటా ఉంటున్నాయి, లాంగ్ టైమ్ లో పెరుగుతాయి. 4 నెలలు 5 నెలల్లో అమ్ముతుంటా. సంవత్సరానికి 2 బ్యాచ్లు వెళ్తాయి అంతే, అంతకంటే ఎక్కువ వెళ్ళవు. ఎంత అమ్ముతుంటావు అన్నట్టు? ఒకటి కేజీ వచ్చేసి 350 400 రూపాయలు అట్లా అమ్ముతున్నాం అక్క. ఇక్కడికి వచ్చి తీసుకోపోతారు అవి, ఇవి కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ రెడీ కాగానే ఏదైతే నా దగ్గర రెడీగా ఉంటుందో దాన్ని తీసుకుపోయి రోడ్డుకి ఒకటి
అది వేస్తా, బోర్డు బోర్డు వేస్తా, మన దగ్గర ఇది వస్తాయి అనేసి వేస్తా, వాళ్ళే వచ్చి తీసుకొని పోతుంటారు. అంటే పెట్టిన దానికన్నా లాభం అయితే ఎక్కువనే ఉంది ఇప్పుడు. ఎక్కువనే పెట్టిన దానికి 150 మంచిగా ఉంటుంది. అంటే ఒకటే అది వచ్చినా రాకున్నా ఒకటే రకమైన పంట మీద ఆధారపడతలేం కదా. డ్రాగన్, వేరుశెనగ, పెసర, నాటుకోళ్ళు, అదొకటి ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అట్లా. ఇప్పటికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి సురేష్ ఇప్పుడు మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర అయితే బ్యాచ్ 170 కోళ్ళు తెచ్చినాం అక్క. 170 కోళ్ళు. 170 కోళ్ళు తెచ్చినాం. తెచ్చినప్పుడల్లా ఎన్ని కోళ్ళని తెస్తావు అసలు? 100 తెస్తుంటా. ఈసారి మాత్రం కొంచెం 170 కోళ్ళు అట్లా తీసుకొచ్చినాం. 170 కోళ్ళని తెచ్చినాం. అయితే ఇప్పుడు కోళ్ళు ఉన్న దగ్గర మొత్తం నీట్ ఉండాలి పరిసరాలు అని అంటున్నారు మరి. ఇప్పుడు ఇది ఇక్కడ పడుకోనికేనే కదా నైట్ వాటికి? పడుకోనికే అక్క, లోపల పడుకోనికే. మనకి ఈ కింద పడుకోవి, కర్రలు, ఈ కర్రలు పెట్టినాయి కదా, కర్రల మీద పడుకుంటుంటాయి. అంటే కింద ఎందుకు అంటే వాటికి? అంటే అదే చెప్తున్నా అక్క, కింద పడుకున్నప్పుడు ఆ రెట్ట కాళ్ళ కంటి దాంట్లో నుంచి మనకు డిసీజ్ రావడం అవన్నీ ఉంటాయి. పైన పడుకున్నప్పుడు యాక్టివ్ ఉంటది కోడి, బాగా యాక్టివ్ ఉంటది దాని మీద. ఇప్పుడు ఇక్కడ కూడా దీంట్లో మీద కూడా పడుకుంటాయి, వీటి మీద నిలబడుతుంది. ఇప్పుడు అక్కడ పైన ఉండే కదా, కోడికి ఎక్కువ బాగా పైన ఉండడం ఇష్టం అన్నమాట కింద పడుకునే దానికంటే. ఆ విధంగా మనం చెట్ల ఎక్కువ శాతం మనం ఇంట్లో పెరటి కోళ్ళు ఏం చేస్తుంటాయి అంటే ఇంట్లో గుళ్ళకి రావు, కోళ్ళ గుళ్ళకి చెట్ల మీద వంతుంటాయి, ఇంట్లో ఉన్న చెట్ల మీద. అట్లా ఆ విధంగా చెట్లకు షెడ్ లో మనం కర్రలు పెట్టిన. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టినావు కదా, ఏమన్నా రావా పిల్లులు గానీ? వస్తాయి అక్క, పిల్లులు గిని వస్తాయి. కుక్కను పెంచుతున్నాం వల్ల, కుక్కను పెంచుతున్నాం దీంట్లో కోసమనే, వీటి కోసమనే. వీటి కాపలిగా ఉంటది అది, మేము ఉన్నా లేకున్నా సెక్యూరిటీ ఏదైనా సరే. బయకాడికి ఎవరైనా వచ్చినా గిన బాగా మురుగుతుంటది, యాక్టివ్ ఉంటది కుక్క గిన. ఇప్పటి వరకు అట్లా ఏమైనా వచ్చినాయా పిల్లలు వచ్చి తినిపోవడం జరగడం? మనకు అవి వచ్చిన 170 కోళ్ళల్లో ఇప్పుడు 170 తెచ్చిన బ్యాచ్ ఒక 10-12 దాకా కోళ్ళు పిల్లుతో పోయినాయి. కుక్కని కట్టేసి ఉండే అప్పుడు, ఇప్పుడు వదిలిపెట్టాక బేరిచ్చింది, ఈ మధ్యన రావట్లేదు ఇక. రావట్లేదు. అంటే ఇప్పుడు కోళ్ళకి ఇప్పుడు మొత్తం ఇట్లా ఇడిచిపెట్టేసిన వీటి సహజ పద్ధతిలోనే పెరుగుతున్నాయి, ఏం ఇంజెక్షన్స్ అనేది లేదంటున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ లానే దీంట్లో కూడా ఏమన్నా ఉంటాయా? మనం ఇంట్లో చేసుకునేవి వాటర్ గానీ తాపియడం ఏమన్నా ఉంటాయా? మనం పసుపు నీళ్లు గానీ, బెల్లం నీళ్లు అవి ఇవి తాపిస్తుంటారు. వాటి ద్వారా మనం మెడిసిన్ క్రియేట్ అవుతుంటది, మనం క్యూర్ చేసుకోవచ్చు కోళ్ళని. అంటే కోళ్ళకి మెయిన్ గా ఏదైనా వచ్చిందంటే డిసీజ్ కి పక్క అయితే దాన్ని ఫస్ట్ తీసి పక్కకు పెట్టాలి. ఒకవేళ అన్నిటికి ఒకటేసారి వచ్చిందనంటే నేచురల్ గా మనం పసుపు నీళ్లు, వేపాకు కషాయం తోటి అవి ఇవి చేసుకోవచ్చు కోళ్ళ. అంటే ఏం చేసుకోవచ్చు అన్నట్టు? వేపాకు కషాయం ఎట్లా చేస్తారు? మామూలుగా గ్రైండ్ చేసుకొని దాంట్లో నుంచి పసరు తీసి వేయడం గానీ, అవి తాగుతాయి అప్పుడు వేపాకు కలిపితే తాగుతాయి. బెల్లం నీళ్ళు వేసుకోవచ్చు, బెల్లం నీళ్ళు వేసుకోవచ్చు. పెద్దనైతే నేను మెడిసిన్ ఎక్కువ కోళ్ళని తెస్తలేను కాబట్టి ఏం వాడను ఎక్కువ. ఫస్ట్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అనిపిస్తే బెల్లం నీళ్లు అవి ఇస్తుంటా. అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్ మేము విన్నాం ఏంటంటే కోళ్ళు ఉన్న దగ్గర నీట్గా ఉండాలి, లేకపోతే ఇట్లా డిసీజ్ ఎక్కువ వస్తాయి అని అంటారు. అంటే మరి ఇప్పుడు నువ్వు అలా చేస్తుంటావా రోజు? ఇప్పుడు అది ఏం ఉండదు, నేను అంటే క్లీన్ చేస్తుంటాం ఒక 2 days కి ఒకసారి. కానీ పెద్దగా బాగా పెంచుతున్నప్పుడు మాత్రం పక్కా నీట్నెస్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు హాస్టల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే వాళ్ళకి ఎలాంటిది వైరస్లు అదంతా ఉండదు. ఒకవేళ నీట్నెస్ పాటించకపోతే ప్రతి ఒక్కరికి జ్వరాలు, ఫీవర్లు అవి వస్తుంటాయి. మనం ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధంగా పాటించాలి ఖచ్చితంగా. ఇక్కడ ఉండేది కొన్ని పిల్లలే, వాటికి ఉన్న ఇప్పుడు 200 అయినా అయినా బాగా చాలా అన్నట్టే. కానీ వీటిని మొత్తం సహజ సిద్ధంగా పెంచుతున్నప్పుడు అంతగానం వచ్చిన డిసీజులు గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వ్యవసాయం చేసిన వాళ్ళకి తేడా ఉంటది, రోజు ఒక ఫ్రీగా కూర్చున్న వాళ్ళకి తేడా ఉంటది కదా. ఆ విధంగా మనం కొంచెం ఎలాంటి వాతావరణం, కరోనా టైంలో మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటది, తట్టుకోవచ్చు. అలాంటి డిసీజ్ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ నాటుకోడికి, సహజ సిద్ధంగా పెంచిన కోడికి కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటది ఏదైనా డిసీజ్ వచ్చినా. ఆ విధంగా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పటి వరకు అయితే. అయితే నువ్వు 150 రూపాయలు పెట్టి కొన్న కోడి 1/2 కిలో వరకు ఉంటది అని అన్నావు. అయితే నువ్వు అమ్మేది మాత్రం 400, 350 అన్నావు. అప్పుడు ఎంత కిలోలు ఉంటది అన్నట్టు? ఎన్ని కిలోలు ఉంటది? అదే ఇప్పుడు మనం ఒక 120 రూపాయలు పెట్టి తీసుకొస్తాం ఒక కోడి పిల్లని. చిన్న పిల్లలకి తెచ్చుకుంటారు, కానీ మన దగ్గర తట్టుకునే శక్తి ఎక్కువ ఉండదు వాటికి ఒక్కొక్కసారి. మనం తెచ్చిన తర్వాత అదే మీరు అన్నారు మరి ఆల్రెడీ శక్తి ఉంటది మంచిగానే అని అన్నారు కదా. కాకుంటే అది బయట నుంచి వస్తుంటది కాబట్టి వన్ డే పుట్టంగానే ఎమ్మటే తీసుకొస్తుంటారు మనకు. అవి తట్టుకోవు కొన్నిసార్లు. తల్లి దగ్గర ఉన్న పిల్లనైతేనేమో మామూలుగా ఇట్లా వేడి ఉంటది, తట్టుకుంటాయి. కానీ ఇవి హ్యాచరీస్ నుంచి వస్తుంటాయి, బ్యాచ్లు కాబట్టి తట్టుకోక చనిపోతుంటాయి. అట్లా కాకుండా ఒక 1/2 కిలో కొంచెం పైసలు ఎక్కువ ఉన్నా 1/2 కిలో ఉన్న కోడి ఒక 100 రూపీస్, 120 రూపీస్ పడ్డప్పుడు పెంచినప్పుడు కొంచెం మనకు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటది. వాటిని ఈ 120 రూపాయలకు 1/2 కిలో వచ్చింది కదా, ఒక 3 నుంచి తెచ్చి ఆల్రెడీ నెల రోజుల పిల్ల అయి ఉంటది మన దగ్గరకు వచ్చి. ఇంకొక 3 నెలల తర్వాత పెంచిన తర్వాత 350, 400 రూపాయలు కేజీ అమ్ముతుంటాం. కేజీ ఒక కేజీ బావు, కేజీన్నర అట్లా అవుతుంది 3-4 నెలల తర్వాత. ఆ కేజీ బావు అంటే దాదాపు అటు ఇటు 550 రూపాయలు, 600 రూపాయలకు వస్తుంటది ఒక్కొక్క కోడి మీద. మనకు లాభం ఎక్కువ ఉంటది. నాకు తెలిసి చాలా మంది రైతన్నలు నిమ్మ తోటలు మెయింటైన్ చేస్తుంటారు, మామిడి తోటలు ఉంటుంటాయి, నిమ్మ తోటలు ఉంటుంటాయి.
ఇట్లా ఓపెన్ ప్లేస్ కాకుండా ఇంకా మామిడి తోటలు నిమ్మ తోటల కింద ఆకు రాలుతుంది. అవును. ఆ ఆకు కింద పురుగు బాగా తయారైతుంటది. కోళ్ళకు నాటు కోళ్ళకు మెయిన్ గా పురుగు గాని కట్టె పురుగులు అవి బాగా ఇష్టం. హుహు. ఆ పురుగులు తిన్నప్పుడు బాగా బలంగా ఉంటది ఇంకా కోడి. హుహు. సో ఆ తోటలు ఉన్న రైతులు ఇలాంటివి పెంచుకుంటే ఒక సపరేట్ ఇంకొక ఆదాయం ఇది. ఇదొకటి సెపరేట్. నాకు తెలిసి తోట దానికంటే ఇంకా వీటి మీద ఎక్కువ వస్తది ఆదాయం. హుహు. ఆ నిమ్మ తోటల కింద ఇవి పడ్డప్పుడు అవన్నీ. వాళ్ళకి ఎట్లా అంటే మళ్ళీ స్ప్రేలు చేయొద్దు. హ్మ్. మందులు స్ప్రే చేసినప్పుడు దాని నుంచి వచ్చిన పురుగు కింద రాదు. పురుగు చనిపోయి. మళ్ళీ ఆ పురుగు ఇవి తిన్నదనుకో మళ్ళీ కోళ్ళు ఇంకొకటి. చచ్చిపోతుంటాయి. అదొకటి గమనించి ఆర్గానిక్ లో పండించుకునే రైతులు ఏదైనా గాని ఉంటే లేకపోతే తోటల మీద పెద్దగా ఆదాయం రావట్లేదు మామిడి తోటలు నిమ్మ తోటల మీద అన్నప్పుడు ఆ చెట్లను అట్లనే ఉండనిచ్చుకొని పీకియకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఒక 2-3 ఎకరాలు చెలుకుంటే ఒక 2-3 వేల కోడి దాకా గిన 2-3 ఎకరాలలో పెంచుకోవచ్చు. మంచి లాభం తీయొచ్చు. హుహు. లక్షలలో ఆదాయం తీయొచ్చు. అది చేసుకుంటే. హ్మ్. చాలా మంది యూట్యూబ్ లో చెప్తుంటారు లక్షల ఆదాయం. నాకు తెలుసు. అది కష్టం లేనిది ఏది ఉండదు. ఇప్పుడు లక్షలలో ఆదాయం ఉందంటే అది అదే విధంగా కష్టపడాలి. అందరూ అదొక్కటే వింటున్నారు. లక్షలలో వస్తున్నాయి అనంగానే దిగుదాం అంటారు. కానీ అది రాకపోయే వరకు వెనక స్టెప్ ఏస్తున్నారు. చేస్తారు. అయితే ఇప్పుడు కోళ్ళకి గుడ్లు పెడుతున్నాయి కదా! గుడ్లు అనేది గుడ్లు గిన మనం అమ్ముకోవచ్చు అక్క. హ్మ్. ఒక్కొక్కటి ₹15 అట్లా అమ్ముకోవచ్చు. ఒకటి కూడా ₹15 మనం అమ్ముతారు. బయట బ్రాయిలర్‌వి ఇవి దొరుకుతుంటాయి కదా! అదే హ్మ్. మన జుట్టు కోడి గుడ్లు. అవి వచ్చే గుడ్లు ₹7 ₹8 ఉంటాయి. మనం హ్మ్. డబుల్ రేట్‌కినే అమ్ముకోవచ్చు వీటిని. హుహు. తీసుకునేటోళ్ళు ఉంటారు. అంటే గుడ్లు అమ్ముతున్నావా? లేకపోతే పెట్టి మళ్ళీ పిల్లలు తీపిస్తున్నావా అనేది ఉందా అట్లా? కొన్ని పిల్లలు తీపిస్తాం అక్క. కొన్నేమో మేమే తీసుకుంటాం ఇంట్లోకి. ఇంట్లోకి తీసి. ఇంట్లోకి బయట నుంచి తెచ్చుకోకుండా మేమే తింటుంటాం. హుహు. హ్మ్.